సత్యనారాయణ గారు లేరు. 5 సభ్యులతో మొదలైన పార్టీలో మీ నాయన ఒక్కడే ఉండు, ఆయన 5 కొడుకులు తప్ప ఇంకెవడు బతకలే ఈ పార్టీలో. టైగర్ నరేంద్ర లేడు. నిన్న మొన్న మా పార్టీలో విజయశాంతి గారికి ఎమ్మెల్సీ, ఆమె కూడా లేదు మీ పార్టీలో. ఎవరుర్రా మీ పార్టీలో? తుపాకి రాముడు, రబ్బర్ చెప్పుల హరీషు, లిక్కర్ కవిత, హ్యాపీ రావు, నువ్వు మీ నాయన అంటే 5 ఉన్నది ఎవరు? పార్టీ ఆవిర్భావం చెందిన రోజు ఉన్నటువంటి 5 నాయకులు ఎక్కడుర్రు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడుర్రు? వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ రోజు టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టుకొని రజతోత్సవాలు చేయడం సిగ్గు శరం ఉండాలి. మనకు తెలంగాణ పదాన్నే తీసేసిన వాళ్ళు మీరు. భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకొని 2 ఏళ్ళు రాలేదు, దోచుకున్న పైసలతో రజతోత్సవాలు చేసుకుంటూ తప్పు పడతలే. బరాబర్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఎంతైనా పెడుతున్నారు వీళ్ళు పైసలు. రేపు జన సమీకరణ కోసం ఇంటింటికి ముట్టాల్సిందే పైసలు. ఇంటింటికి రథోత్సవాల పేరు మీద తీసుకొని ఉత్సవాలు చేసుకోమని చెప్తున్నా ఊర్లలో. మన దగ్గర దోచుకున్న డబ్బే ఇది. 8 లక్షల కోట్లు అప్పులో కమిషన్లు దండుకున్న డబ్బే వాళ్ళు ఇవాళ మీకు తిరిగి పంపించి రథోత్సవ సభలు పెడుతున్నారు. దానికి ఏం సీరియస్నెస్ లేదు రథోత్సవం. ఎందుకంటే టీఆర్ఎస్ లేనప్పుడు రథోత్సవం ఎందుకుంటుంది? బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లేనప్పుడు రథోత్సవం ఏముంది ఇంకా? సో ఆ డబ్బులు తీసుకోవాల్సిందే, ఇంటింటికి ముట్టాల్సిందే. రాని వాళ్ళు కూడా వీలైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్ వసూలు చేయాల్సిందే. దేనికి? మన గురించి మన చరిత్రలో మిగిలిపోవాల్సినంత గొప్ప నాయకుడు కేసీఆర్ దేనికని అడుగుతున్నా. నేను కాపలా కుక్క లాంటి వాడిని, నా కుటుంబ సభ్యులంతా అమెరికాలో సెటిల్ అయ్యారు, మాకు ఏమి అవసరం లేదు, మాకు రాజకీయ ఆకాంక్ష లేదు. నిన్న కూడా చెప్తుండే ఆయన మళ్ళా గదే పాతాలని ఆయన చెప్పిన ముచ్చటి. మాకెప్పుడు కూడా పదవి మీద ఆంక్షలు లేవు, మాకెప్పుడు కూడా రాజకీయాలలో ప్రజల సేవే తప్ప, ప్రజలకు పోరాటమే తప్ప అని నిన్న రాజన్న నేను మీటింగ్లో చెప్తుడు. ఇదే మాట మీ అయ్యే చెప్పిండు ఆ రోజు. నేను కేవలం తెలంగాణ తేవడమే నా లక్ష్యం అని, తెలంగాణ తేవడానికే నేను ఉద్యమం చేస్తున్నా, తెచ్చుడో చచ్చుడో అని చెప్పి ఆ రోజు ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్పి కాపల కుక్క ఏమంటారు, ముళ్ళు గుచ్చుకుంటే నోటితోటి పంటితోటి తీస్తా, ఈ పంచ్ డైలాగులు కొట్టే మనం అప్పుడు అధికారంలోకి వచ్చింది. వచ్చినాక ఏమైంది? దళిత ముఖ్యమంత్రి బాయ్, దళిత ముఖ్యమంత్రిని చేస్తా, దళితులందరూ గుర్తుపెట్టుకోవాలి, దళిత ముఖ్యమంత్రిని తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన కేసీఆర్ 10 ఏళ్ళ నుండి ఇప్పుడు 3వసారి మళ్ళీ ఆయన అవసరం వచ్చిందట, పామోదులకి వెళ్ళి లేచి వస్తాడట. ఇప్పుడు జనం అన్నం తింటలేరట ఆయన లేకపోతే. ఇప్పటికైనా మేము అధికారంలోకి వస్తే, నిన్ననే కులగణన చేసినాం బీసీలు, మరి బీసీల శాతం ఎక్కువ ఉంది, మా నాయన కాదు ఈసారి మంచి బీసీని చేసి ముఖ్యమంత్రిని చేస్తానన్న చెప్తే కొద్ది గొప్ప తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. మళ్ళా మా నాయన వస్తాడు, లేవనికనే చేత కావట్లేదు, బయటికి రానికనే తిరగనికనే ఓపిక లేదు, మళ్ళీ వచ్చి 3వసారి ముఖ్యమంత్రి కావాలని కొడుకు అడుగుతుండు అయ్య కోసం. అంటే 10,000 కోట్లు ఏడబైనట్టు మరి ఈ లెక్కలు అడిగేటోడు ఎవడు? యోగి గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళే లెక్కలు అడగాలి. మనం ఖచ్చితంగా మన పార్టీలో మనం ఆలోచన చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూనే మనకన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీని ప్రజల కోసం నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు అటువంటి సందర్భం ఉన్నది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 ఉన్నారు మంత్రులు. ఆ 3 మంత్రులతోని మరి 3 పైసలన్న ఈ జిల్లాకు వచ్చినాయా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒక కొత్త రోడ్ వచ్చిందా? ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిందా? ఏం చేస్తున్నారు? అదే విధంగా ఇప్పటి వరకు హాస్పిటల్ బాగుండే, ఇవాళ హాస్పిటల్ పరిస్థితి ఎట్లుంది ఒక్కసారి ఆలోచించాలి. ఇది వరకు హాస్టల్ బాగుండే, ఇప్పుడు హాస్టల్ల పరిస్థితి ఎట్లుంది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇది వరకు మనం ఏదైతే పెన్షన్ ఇచ్చినామో మళ్ళీ అదే పెన్షన్ వాళ్ళు ఇస్తున్నారు. రూపాయి పెంచింది లేదు, పెట్టింది లేదు. కొత్త పథకం ఇస్తామన్నారు, రైతు భరోసా, ఇది ఆత్మీయ కూలీ పథకం ఇస్తామని చెప్పిండ్రు. ఇదే ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా మీకు తెలవాలి కాబట్టి నేను లెక్కలు చెప్తున్నా. 2.5 లక్షల మంది రైతులుంటే 4,25,000 మంది రైతు కూలీలు ఉన్నారు. మరి వాళ్ళు ఇస్తామన్నటువంటి భరోసా పథకం ఎంతమందికి ఇచ్చిరని చెప్పి నేను ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని చాలా డైరెక్ట్ గా మర్యాద పూర్వకంగా అడుగుతా ఉన్నా. మీరు ఇస్తామన్న భరోసా పథకం, కూలీ భరోసా పథకం మీ జిల్లాలోనే మీరు ఎంతమందికి ఇచ్చిండ్రు? ఎందుకు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు? ఎందుకు మోసం చేస్తా ఉన్నారు? ఈ అంశాలన్నిటి పట్ల కూడా మనం ఉద్యమంలో ఎట్లయితే చురుకుగా ఉన్నామో, ఆనాడు కుట్రలు గమనించినాం, ప్రతి ఒక్కటి గమనించినాం. మనం లగడపాటి రాజగోపాల్ ఏం మాట్లాడుతుండో గమనించినాం. ఆనాడు ఉన్నటువంటి
నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం మాట్లాడిందో గమనించినాం, అప్పుడున్నటువంటి నాయకులు ఏం మాట్లాడిందో అందరం కూడా గమనించుకున్నాం. మరి ఇవాళ కూడా అదే చేయాలి. వీడు చూడడానికి మనోళ్ళలాగా ఉంటాడు, తెలంగాణ వాళ్ళలాగా ఉంటాడు, కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుదాం. ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికి కూడా నేను సూచన చేస్తా ఉన్నాను.